హాయ్ అండి, అన్నం తిందాం ఇప్పుడు. ఈరోజు వంట ఏంటంటే చిన్న రవ్వల పండ్లతో కుండ తొక్కు చేసిన. ఈ కుండ తొక్కు అయితే మీరు కూడా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. నేను చిన్నప్పుడు అయితే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేసేది మంచిగా కమ్మగా ఉండేది. టేస్ట్ కంటే టేస్ట్ అయినా గంతే, కమ్మగన్నా గంతి, టేస్ట్ కమ్మగానైతే ఉండేది. అందుకే ఈరోజు చిన్న రవ్వల పళ్ళు ఉన్నాయని నేను కూడా అమ్మ చేసినట్టు చేద్దామని అయితే ఈ తొక్కు అయితే చేసిన, కుండ తొక్కు. ఒక్క ముద్ద అయితే తిని చూద్దాము ఎట్లున్నది. అది ఇది కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నం నెయ్యి అయితే. నేనైతే ఇప్పుడు నెయ్యి వేసుకోలేదు. టేస్ట్ కంటే టేస్ట్గా, కమ్మ కంటే కమ్మగా ఉంది. ఇట్లా ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, తిన్నాక మీకే తెలుస్తుంది కానీ ఎంత కమ్మగా ఉందన్నది. ఈ తొక్క అయితే ఇట్లా ఇది రోటితో నూరవలసిన పని లేదు, మిక్సీలో పట్టవలసిన పని లేదు. చూసి చేసుకోండి నేను ఎట్లా చేసిందన్నది. ఎగ్గుసులో కొంచెం తిందామా. ఇది ఎగ్గు ఇది ఫ్రై చేసిన. ఈ ఎగ్ ఫ్రై అయితే టేస్ట్ అంటే టేస్ట్ ఉంది. ఎగ్ ఫ్రై ఎట్లా టేస్ట్గానే ఉంటుంది, అందరికీ నచ్చుతుంది కదా, ఎవరికైనా టేస్ట్గానే ఉంటుంది. కమ్మగా అంటే కమ్మగా ఉంది పచ్చడ తొక్కు. మీరైతే ఒక్కసారి చేసుకొని చూడండి, తిన్నాక నాకు కామెంట్ చేయండి. మరి ఉంటా, బాయ్ అండి. అన్నందరూ కూడా తినండి అందరూ.